హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు పవన్. మీరు చూస్తున్నారు ఆచార్య టెక్ తెలుగు. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం 10,000 ప్రైస్ రేంజ్లో బెస్ట్ మొబైల్స్ ఏమున్నాయి చూద్దాం. బ్రాండ్ వైజ్ ఏ బ్రాండ్లో ఏ మొబైల్ బెస్ట్ ఉంది 10,000 ప్రైస్ రేంజ్లో, సో ఎన్ని మొబైల్స్ ఉన్నాయి, సో ఈ వీడియో నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్టయితే నోకియా బ్రాండ్ నుంచి వెళ్దాం. నోకియా బ్రాండ్లో నోకియా 5.1 ప్లస్ ఉంది. సో ఇది 699 ఉంది, 3GB 32GB. ఇది మీడియాటెక్ హీలియో P60 ప్రాసెసర్తో వస్తుంది అండ్ బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. అండ్ ఇది బ్యాక్ సైడ్ 13+5 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరాతో వస్తుంది అండ్ ఫ్రంట్ వచ్చేసరికి 8 మెగాపిక్సెల్తో వస్తుంది. సో నోకియా అంటే తెలిసిందే, సో బిల్డ్ క్వాలిటీ బాగుంటుంది అండ్ అప్డేట్స్ కూడా టైం టు టైం ఉంటాయి. కాకపోతే ఇందులో మీరు కాంప్రమైజ్ అవ్వాల్సింది ఏంటంటే బ్యాటరీ ఒకటి కాంప్రమైజ్ అవ్వాలి, ఎందుకంటే ఇది 3060 mAh బ్యాటరీతో వస్తుంది. సో ఓవరాల్గా 7,000కి నోకియాలో మంచి బిల్డ్ క్వాలిటీతో మంచి మొబైల్ తీసుకోవాలనుకుంటే నోకియా లవర్స్కి ఇది మంచి ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే నోకియాలో 6.1 ప్లస్ ఉంది. 6.1 ప్లస్లో మనకి స్నాప్డ్రాగన్ 636 ప్రాసెసర్ వస్తుంది అండ్ బ్యాక్ సైడ్ 16 మెగాపిక్సెల్ అండ్ 5 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా ఉంటుంది అండ్ ఫ్రంట్ వచ్చేసరికి 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఇది కూడా బ్యాటరీ వచ్చేసరికి 3060 mAh బ్యాటరీనే వస్తుంది. ఇది ఫుల్ హెచ్డి డిస్ప్లేతో వస్తుంది అండ్ ఇందాక చెప్పిన 5.1 ప్లస్ మాత్రం హెచ్డి ప్లస్ డిస్ప్లేతో వస్తుంది. సో ఫ్రెండ్స్, నోకియా లవర్స్ ఎవరైనా ఉంటే 10,000 ప్రైస్ రేంజ్లో మీకు 2 మొబైల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో ఈ 2 మొబైల్స్లో మీరు ఏదైనా ఒకటి పర్చేజ్ చేసుకోవచ్చు మీ ప్రయారిటీస్ని బట్టి. అండ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇంకా శాంసంగ్లోకి వెళ్ళిపోదాం. శాంసంగ్లోకి వచ్చినట్టయితే శాంసంగ్లో ఒకే ఒక మొబైల్ ఉంది, ది బెస్ట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు ఆ ప్రైస్ రేంజ్లో. ఎందుకంటే ఇది సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది, టైప్ సి పోర్ట్తో వస్తుంది, ఫాస్ట్ ఛార్జర్తో వస్తుంది అండ్ వైడ్ వన్ L1 సపోర్ట్ చేస్తుంది అండ్ బ్యాక్ సైడ్ వైడ్ యాంగిల్ లెన్స్ కూడా ఉంటాయి, 123 degrees వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటాయి. సో అదేంటంటే శాంసంగ్ M10s అనమాట. సో ఈ మొబైల్ చాలా బాగుంటుంది. సో ఇది హెచ్డి ప్లస్ డిస్ప్లే అయినా కానీ సూపర్ AMOLED డిస్ప్లే ఇచ్చారు కాబట్టి మనకి ఎల్సిడి డిస్ప్లేతో కంపేర్ చేస్తే ఇది ఫుల్ హెచ్డి ప్లస్ లాగానే మనకి కలర్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి అనమాట. సో ఇందులో మనకి 4000 mAh బ్యాటరీ ఇచ్చారు కాబట్టి సో బ్యాటరీ బ్యాకప్ కూడా బాగానే ఉంటుంది. సో ఇది డే టు డే టాస్క్ కూడా బాగానే వర్క్ అవుతుంది అండ్ ఇందులో ఇంకా డెడికేటెడ్ మైక్రో SD కార్డ్ స్లాట్ ఉంటుంది. సో అదొక మంచి విషయం అని చెప్పవచ్చు. అండ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇంకా రియల్మీకి వెళ్దాం. రియల్మీలో 3 మొబైల్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ మొబైల్ వచ్చేసరికి నార్జో 10A, ఇది 8,499 ఉంది. సో ఇది మీడియాటెక్ హీలియో G70 ప్రాసెసర్తో వస్తుంది. సో ఇది గేమింగ్ బాగానే హ్యాండిల్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ రియల్మీ C3 ఉంది. రియల్మీ C3 కూడా సేమ్ స్పెక్స్ అయితే ఉంటాయి రెండిట్లోనూ, కాకపోతే నార్జో 10Aలో మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. సో మీకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ కావాలనుకుంటే నార్జో 10A తీసుకోండి. సో అదే ప్రైస్ రేంజ్లో మనకి 8,999 ఎంత ఉంది. సో రియల్మీ C3 అదైతే మనకి 64GBతో వస్తుంది. సో రెండిట్లోనూ 5000 mAh బ్యాటరీ ఉంటుంది. సో రెండిట్లోనూ రివర్స్ ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు, అంటే ఈ మొబైల్ నుంచి వేరే మొబైల్కి ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. సో ఈ రెండు కూడా హెచ్డి ప్లస్ డిస్ప్లేతో వస్తాయి, కానీ ఇందులో క్రోమా బూస్ట్ అనేది ఒక ఫీచర్ని వీళ్ళు యూస్ చేస్తారు కాబట్టి మనకి ఇది కలర్స్ కూడా బాగానే కనిపిస్తాయి. అండ్ ఇందులో ఇంకా డెడికేటెడ్ మైక్రో SD కార్డ్ స్లాట్ ఉంటుంది. సో అదొక మంచి విషయం అని చెప్పవచ్చు. అండ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ చూసుకున్నట్టయితే రియల్మీ 5i. సో రియల్మీ 5iలో మనకి స్నాప్డ్రాగన్ 665 ప్రాసెసర్ వస్తుంది అండ్ ఇది 4GB 64GBతో వస్తుంది. ఇది కూడా 999 ఉంది. సో ఇందులో కూడా 5000 mAh బ్యాటరీ వస్తుంది. ఇది కూడా రివర్స్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. సో ఇందులో బ్యాక్ సైడ్ 4 కెమెరాస్ ఉంటాయి. మెయిన్ కెమెరా వచ్చేసరికి 48 మెగాపిక్సెల్, కాకపోతే ఇది కూడా హెచ్డి ప్లస్ డిస్ప్లే వస్తుంది. ఇది మైక్రో USB కేబుల్తో వస్తుంది అండ్ ఇందులో ఇంకా డెడికేటెడ్ మైక్రో SD కార్డ్ స్లాట్ ఉంటుంది. సో అదొక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. కానీ 10,000 ప్రైస్ రేంజ్లో ఇది ఒక మంచి మొబైల్ అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకా రెడ్మీలో వెళ్ళిపోదాం. రెడ్మీలో 2 మొబైల్స్ ఉన్నాయి. 2 మొబైల్స్లో ఒకటే బెస్ట్ మొబైల్ అని చెప్తాను, ఎందుకంటే ఇది రెడ్మీ Note 7s అనమాట. స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్తో వస్తుంది అండ్ ఇది కూడా 4000 mAh బ్యాటరీతో వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇది ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది, టైప్ సితో వస్తుంది అండ్ ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లేతో వస్తుంది ఇది. సో ఇందులో కూడా 48 మెగాపిక్సెల్ ఉంటుంది మెయిన్ సెన్సార్. సో మీరు 10,000లో ఫుల్ హెచ్డి డిస్ప్లేతో 48 మెగాపిక్సెల్తో టైప్ సి పోర్ట్తో ఫాస్ట్ ఛార్జర్తో 18W ఫాస్ట్ ఛార్జర్తో మంచి మొబైల్ కావాలనుకుంటే రెడ్మీ Note 7s తీసుకోండి. లేదు మీకు సూపర్ AMOLED డిస్ప్లే కావాలి, సో అండ్ కొంచెం డీసెంట్ కెమెరాస్ కావాలి, సో డీసెంట్ బ్యాటరీ బ్యాకప్ కావాలి అనుకుంటే మీరు శాంసంగ్ M10s తీసుకోండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను 10,000 ప్రైస్ రేంజ్లో బ్రాండ్ వైజ్ ఏ మొబైల్ బాగుంటుందో సో ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఆచార్య తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరింత ఇంట్రెస్టింగ్ టాపిక్తో నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. అందరూ సెలవు, బాయ్ బాయ్.